ఎన్నో సంవత్సరాలుగా ఆ గ్రామానికి అతిథులుగా మారాయి. పుట్టిల్లుగా భావించి 300 సంవత్సరాలుగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆ అతిథులు వస్తున్నారు. పుట్టిన ఊరినే మర్చిపోతున్న ఈ రోజుల్లో తన మాతృదేశాన్ని వదిలి ప్రతి సంవత్సరం ఆ గ్రామానికి ఆ అతిథులు వచ్చేస్తారట. వస్తున్న అతిథుల కోసం ఆ గ్రామస్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారట. ఒకవేళ ఆ అతిథులు రావటం ఆలస్యమైతే మాత్రం ఆ గ్రామ ప్రజలు చాలా బాధపడతారట. అసలు ఎవరో ఆ అతిథులు, ఎందుకు ఆ గ్రామానికే వస్తున్నారు, అసలు ఆ గ్రామం ఆ అతిథులకు పుట్టినిల్లా మెట్టినిల్లా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ. అయితే ఈ కథనం మీకోసమే. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఓ మారుమూల గ్రామానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి మాసంలో ఆ అతిథులు వచ్చేస్తారట. రష్యాలోని సైబీరియా నుంచి ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం గౌతవరం గ్రామానికి పెయింటెడ్ స్టార్క్ పక్షులు సంతానోత్పత్తి కొరకు వచ్చేస్తాయి. గ్రామస్తులు కూడా ఈ పక్షుల రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారని చెబుతున్నారు. రష్యాలోని ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేందుకు దక్షిణ భారతదేశానికి ఈ పక్షులు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం తరలి వస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. సంతాన ఉత్పత్తికి అనువైన ప్రాంతంగా రాచర్ల మండలం గౌతవరం గ్రామాన్ని గుర్తించిన ఈ పక్షులు దాదాపు 300 సంవత్సరాల నుంచి జనవరి డిసెంబర్ మాసంలో వచ్చేస్తాయి. నా పేరు మార్తోట వీరేంద్ర, గౌతవరం పంచాయతీ, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. ఈ నైజీరు కొంగలు అనేది మా ఊరికి డిసెంబర్ లాస్ట్ కానీ జనవరి ఫస్ట్ కానీ మా ఊరికి వస్తుంటాయి. ఇవి మినిమం ఇక్కడ 6 నెలల పాటు ఉంటాయి. మే నెల లాస్ట్ కానీ జూన్ ఫస్ట్ వెళ్ళిపోతాయి. ఇక్కడ 6 నెలలు గాను మా గ్రామ ప్రజలు వీటిని బాగా చూసుకుంటారు. ఈ ఉదయం చేపలకు దాదాపు ఖమ్మం చెరువు అంత దూరమైన వెళ్ళి చేపలు తెచ్చుకుంటాయి. ఇక్కడ వాటికి ఏ ఊరైనా ప్రజలు ఆటంకం కలిగేలా అనుకున్నా కానీ మా ఊరు ప్రజలు వాటికి ఒప్పుకోరు. వాటి ఇక్కడ అనేది మా గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం వాటి ఇంకా రాలేదని కూడా ఎదురు చూస్తారు. అయితే ఈ మా ప్రజలు మా గ్రామానికి వస్తే ఈ పంటలు బాగా పండుతాయనేది ఆనవాది. పెద్దోళ్ళు కూడా దాదాపు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వస్తే మా ఊరికి పంటలు బాగా పండుతాయని కూడా చెప్తున్నారు. తర్వాత గ్రామంలోని చింత చెట్లపై గూళ్లు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగిస్తాయి. తర్వాత ఆ పిల్లలు ఎగిరే సామర్థ్యం వచ్చే వరకు అక్కడే వాటికి ఆహారం పెట్టి పక్షులు తమ పిల్లల్ని సంరక్షించుకుంటాయి. తమ పిల్లలకు ఎగిరే సామర్థ్యం రాగానే తిరిగి తమ మాతృదేశమైన రష్యాకు ఈ పక్షులు వెళ్లిపోతాయట. పుట్టింటిగా భావించి కేవలం సంతాన ఉత్పత్తికి మాత్రమే ఈ గ్రామానికి వస్తాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నా ఈ పక్షులు ఆ గ్రామాలకు వెళ్లవని చెబుతున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ పక్షులను తాము ఎంతో ప్రేమగా చూసుకుంటున్నామని, తమ ఇంట్లో చిన్నపిల్లల్లా సంరక్షించుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎవరన్నా ఈ పక్షులను హాని కలిగించాలని చూస్తే గ్రామస్తులందరూ ఏకమై వారిని ఎదిరించడమే కాకుండా అవసరమైతే వారిపై చట్టపరమైన చర్యలను కూడా తీసుకునేందుకు వెనకాడరని చెబుతున్నారు. గ్రామంలో చిన్నపిల్లల వద్ద నుంచి వృద్ధుల వరకు ఈ పక్షులంటే వారికి ఎంతో మక్కువ అని చెబుతున్నారు. ఈ పక్షులు తమ గ్రామానికి రావడం వల్ల శుభసూచకమని, గ్రామంలో పంటలు బాగా పండుతాయని గ్రామస్తులందరూ ప్రగాఢంగా నమ్ముతారు. ఒకవేళ ఈ పక్షులు రావడం ఆలస్యమైతే చాలా బాధపడతామని గ్రామస్తులు అంటున్నారు. పక్షులు అరుపులతో, వారి పిల్లలు చేసే శబ్దాలతో గ్రామస్తులు అందరూ ఉదయాన్నే నిద్రలేస్తారట. నా పేరు రామస్వామి రంగయ్య. నేను హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. మా గ్రామానికి 300 సంవత్సరాల పైనుంచే ఈ కొంగలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటటువంటి కొంగలను మేము ఆదరంగా చూస్తూ ఉంటాము. ఒక స్నేహితుల్లాగానో ఒక బంధువులాగానో మేము వాటిని ఆదరిస్తూ ఉంటాం. వాటికి ఎలాంటి ఆపదలు జరిగినా కానీ గ్రామం అంతా ఐక్యమత్తమై అతను ఎదుర్కొంటాము. ఇప్పటి వరకు ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటివి కానీ జరగలేదు. మాకు తెలిసిన మటుకు నా వయస్సు దాదాపుగా 84 సంవత్సరాలు. ఎన్నడూ కూడా వాటికి ఆపద జరిగినట్టుగా నాకు గుర్తు లేదు. జాగ్రత్తగా వాటిని చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏమైనా కానీ తలపెడితే మాత్రం అందరం ఏకమై వాటిని ఎదుర్కొంటాం. ఈ కొంగల వల్ల మాకు శుభమే కానీ అశుభమేం లేదు. కంబ
కంభం రాచర్ల పరిసర ప్రాంతాలలోని చెరువులకు ఈ పక్షులు వేటకు వెళ్లి ఆహారాన్ని వేటాడుతాయి. తర్వాత వాటి పిల్లలకు కూడా ఈ పక్షులు ఆహారం తీసుకువస్తాయి. గ్రామంలో ఉన్న చింత చెట్ల పైన మాత్రం ఈ పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకోవడం మరో విశేషమని చెబుతారు. గ్రామస్తులు ఈ కొంగలను ఎర్ర కొంగలుగా పిలుస్తారు. ముందుగా కొన్ని పక్షులు రష్యా ప్రాంతం నుంచి గౌతవరం గ్రామానికి వస్తాయని, ఈ ప్రాంతానికి పరిశీలించిన తర్వాత మళ్లీ కొన్ని పక్షులు తిరిగి వెనక్కు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్య లేదని సంకేతాలు ఇచ్చి మిగతా వాటిని ఈ ప్రాంతానికి తీసుకువస్తాయట. 300 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండడం అద్భుతమని మిగతా ప్రాంతాల ప్రజలు అంటున్నారు. అవి జనవరిలో కానీ డిసెంబర్లో కానీ వస్తాయి. వచ్చిన తర్వాత గూళ్ళు పెట్టుకుంటాయి. పెద్ద పెద్ద చింత చెట్ల మీద గూళ్ళు పెట్టుకుంటాయి. గుడ్లు పెట్టుకొని దాదాపుగా మార్చి కల్లా పిల్లలు రేపుకుంటాయి. మార్చి నుంచి మే దాకా ఆ పిల్లలను పోషిస్తూ ఉంటాయి. దగ్గరగా ఉన్నటువంటి కమ్మం చెరువు, తర్వాత నెమలిగుండ రంగనాయక స్వామి దగ్గరగా ఉన్నటువంటి రామన్న చెరువుకు వెళ్ళి చేపలను వేటాడి తెచ్చుకొని పిల్లలను పోషించుకుంటూ ఉంటాయి. అవి మాకు శుభప్రదమైనటువంటి పక్షులు.